హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి జీలకర్ర పౌడర్ కూడా చేస్తున్నాను. ఇది సేమ్ అలాగే చేశాను. ఇది కప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేపుకున్నాక ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి అన్నీ అయిపోయి ఇంట్లోని, అందుకే ఇప్పుడు చేసుకుని అలా చేసుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తే ఇది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇదిగో మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. జీరా పౌడర్, జీలకర్ర పౌడర్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ధనియా పౌడర్ చూసారా, ఇది జీరా పౌడర్, ఇది ధనియా పౌడర్, ఇది జీరా పౌడర్ రెడీ చేసుకున్నాం. నచ్చితే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.